ఇక బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు అహంకారం వల్లే కేసీఆర్ ఓడిపోయారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరు. బండి సంజయ్ మా నాయకుడు, కుటుంబంలో జరిగిన ఘటనతో పార్టీకి సంబంధం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఎంత పెద్ద స్టేట్మెంటు. ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు రామచంద్రరావు వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి ఘటనకి మా పార్టీకి ఏం సంబంధం అంటాడు. ఘటన అంటే ఏదో అది చిన్న చిన్న కేసు కాదు కదా. ఏది డుమ్మి కేసులు, డమ్మి కేసులు ఉంటాయి కదా. ఇవి కొట్టుకున్నటువంటి కేసులు, లేకపోయినట్టు ఉంటే చిన్న ఇది చోరీ జరిగినటువంటి కేసు కాదు కదా. ఒక 17 ఏళ్ల పాప పైన జరిగినటువంటి ఒక అఘాయిత్యం అది. ఫోక్సో కేసు అయింది అక్కడ. మా పార్టీకి సంబంధం లేదంటాడు ఈయన. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. చట్టం తన పని తాను చేసుకోబోతుంది కానీ నేను నిమ్మలంగా మాత్రం కుర్చీలో కూకుంటా, మా పార్టీకి ఏం సంబంధం లేదంటాడు అన్నట్టు రామచంద్రరావు. బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పట్టబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తేల్చి చెప్పారు. కారు సారు 16 అంటూ ఆనాడు బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసుకున్నారని, ఎంపీ ఎన్నికల్లో ప్రజలు 0 సీట్లు ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అహంకారం పెరిగిపోయిందని, అందువల్లే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న స్థానాలు కూడా కోల్పోయిందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమాలు చేపడతామన్నారు. బీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ కూడా ప్రజలకు మోసం చేసిందన్నారు. వీళ్ళు ఉద్యమాలు చేస్తే మనం చూడాలి. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఉద్యమాలు చేస్తే మనం చూస్తాం. ఇక ఎటువంటి ఉద్యమాలు వస్తాయి వీళ్ళ దగ్గర అంత అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా పండుకొని లేచిన తర్వాత ఇక మళ్ళీ ఒకసారి నిద్ర వచ్చే టైంకు వాళ్ళు మెల్లగా లేచి అప్పుడు రోడ్డు మీదకి ఎక్కుతారు అన్నట్టు. వీళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది. బీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ కూడా ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని సీఎం రేవంత్ గతంలో చేసిన ప్రకటన రామచంద్రరావు గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్లా మారిందని ప్రధాని మోదీ కూడా వ్యాఖ్యానించారని ఆయన చెప్పారు. బెంగాల్, అసోం, కేరళలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకే ఎక్కువ టికెట్లు ఇచ్చి గెలిపించుకుందన్నారు. ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ ఎత్తున తరలి వచ్చారని, ఎన్నికలు లేని సమయంలో కూడా ఇంతటి జనసంద్రం కనిపించడం తెలంగాణలో బీజేపీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని రామచంద్రరావు తెలిపారు. మోదీ నాయకత్వం తెలంగాణలో కొత్త రాజకీయ దిశకు ఇప్పుడు సరే ఆప్షన్స్ ఉన్నాయి. మీ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా రకాలైనటువంటి సోర్స్ ఉంది. కానీ మీ దగ్గర ఉన్నటువంటి కొట్లాడతోటి, ఈ రకమైనటువంటి ఈ నాయకత్వంతో, ఈ రకమైనటువంటి వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీని ఓడించడం, అంతేకాకుండా బీఆర్ఎస్ను రాకుండా అడ్డుకోవడం ఇప్పుడు బీజేపీకి కొంత సవాలైనటువంటి పరిస్థితే. 8 మంది వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో పార్టీ పరిస్థితి అర్థం కానటువంటి స్థితిలో ఉన్నది. చాలామంది అంతర్గత కుమ్ములాటలతో ఆగమైపోతా ఉన్నది. చట్టం తన పని తాను చేసుకోబోతుందట. బండి భగీరథపై నమోదైన కేసుపై రామచంద్రరావు స్పందిస్తూ అది బండి సంజయ్ కుటుంబానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఆ ఘటనతో పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. బండి సంజయ్ మా నాయకుడు, మా మంత్రి. ఆయనకు దీనితో సంబంధం లేదు. ఒకవేళ ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉంటే అది పోలీసులు దర్యాప్తు చేస్తారు. కుటుంబంలో జరిగిన ఘటన అది లీగల్ అంశం. చట్టం తన పని తాను చేసుకోబోతుందని రామచంద్రరావు వివరించారు. ఇప్పుడు ఇందా ముందు నేను అదే చెప్తా ఉన్నా కదా. మహమూద్ అలీకో లేకపోతే షకీల్కో కేటీఆర్ సంబంధించిన విషయంలో మాత్రం ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళు భాగస్వామ్యం చేయొచ్చు. ఇప్పుడు మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా సంపాదించుకున్నట్టయితే మరి ఆ కొడుకుకి ఏం సంబంధం, కేటీఆర్కి ఏం సంబంధం అన్నటువంటి అంశాన్ని మాట్లాడగలుగుతారా మీరు? కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేటీఆర్కి ఏం సంబంధం? మరి కేటీఆర్ని ఎందుకు మీరు మాట్లాడాలా? లేకపోయినట్లయితే ఇంకా మిగతా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళని ఎందుకు బదనం చేయాలి? ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే తప్పు చేస్తే వాళ్ళ కొడుకు ఎందుకు తెర మీదకి తీసుకురావాలా? అంటే వాళ్ళ పార్టీ కాబట్టి, ఇప్పుడు ఆయన మంత్రి కాబట్టి ఆ మంత్రి తరపున వకాలత పుచ్చుకున్నట్టయితే పదవి పైలంగా ఉంటుంది అన్నట్టు ఒక ఆలోచనతో రామచంద్రరావు గారి యొక్క స్టేట్మెంట్ కనబడతా ఉంది.